Hey guys, welcome back to my channel. So ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. సో ఐర్లాండ్ లో ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి, సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వస్తే ఎలా ఉంటారు ఏంటి అనేది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. సో ఈ వీడియోలో అయితే చూద్దాము. సో లెట్స్ బిగిన్ ద వీడియో నౌ. గైస్, ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్ గా అయితే బ్రేక్ డౌన్ అయితే చేస్తాను లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్ ఐర్లాండ్. సో ఫస్ట్లీ వచ్చేసి ఇది మెయిన్లీ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి మాత్రమే. సో దిస్ ఈజ్ నాట్ ఫర్ ఫ్యామిలీ అనమాట, ఎందుకంటే ఫ్యామిలీకి కంపల్సరీ వేరీ అవుతుంది కదా. సో ఫస్ట్ వచ్చేసి అకామిడేషన్ అనమాట. సో మేజర్ ఎక్స్పెన్సెస్ ఇన్ ఐర్లాండ్ వచ్చేసి అకామిడేషన్ అనమాట. అది దట్టు ఏంటంటే డబ్లిన్, మీరు కాలేజ్ కనుక డబ్లిన్ సిటీలో కనుక సెలెక్ట్ చేసుకున్నారంటే కనుక అట్లీస్ట్ 800 నుంచి 900 వరకు రూమ్ రెంట్ అయితే ఉంటుంది. అది కూడా ఏంటంటే మీరు డిపెండింగ్ అపాన్ రూమ్ ఏం సెలెక్ట్ చేసుకున్నారు ఏంటి బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు సింగిల్ రూమ్ తీసుకుంటున్నారు అనుకోండి, తక్కువ ఛార్జ్ అయితే ఉంటుంది. అదే ఎన్ సూట్ అయితే కనుక మీరు ఎక్కువ ఛార్జ్ అయితే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు కాలేజ్ దగ్గర తీసుకున్నారా లేదంటే దూరం తీసుకుంటున్నారా, సో ఎందుకంటే మీకు ట్రావెల్ కూడా ఉంటుంది కదా, ట్రావెల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అందులో. సో ఆ ఎక్స్పెన్సెస్ కూడా మీరు రూమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూడాలి. అది కూడా చూద్దాం, అది ట్రావెల్ వచ్చినప్పుడు అయితే చూద్దాం. సో ఫస్ట్లీ అకామిడేషన్ చూస్తున్నాం కదా. సో తర్వాత ఏంటంటే రూమ్ రెంట్ అయితే కదా 700 నుంచి 800 అయితే మీరు మంత్లీ అయితే పక్కన పెట్టాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసి బిల్స్ అనమాట. బిల్స్ లో మీకు ఎలక్ట్రిసిటీ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది అండ్ వైఫై బిల్ ఉంటుంది. సో ఇవన్నీ వచ్చేసి మీరు షేరింగ్ లో ఉంటారు కాబట్టి ఎలక్ట్రిసిటీ కూడా మీరు 2 months ఒకసారి పే చేయాలి. ఇండియాలో అయితే మనం మంత్లీ ఒకసారి పే చేస్తాం కదా. సో దానికి వచ్చేసి ఒక 80 to 90 euros అయితే మీరు పక్కన పెట్టాల్సి వస్తుంది. సో బిల్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకుందాం. ఫుడ్ ఏంటంటే మీరు షేరింగ్ లో ఉంటారు కాబట్టి అందరూ కలిసి వండుకుంటారు కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ ఒక 100 to 150 అయితే అవుతుంది ఫుడ్ కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు బయట తింటే కనుక అది కూడా ఒక ప్లస్ ఎక్స్పెన్స్ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే కుకింగ్ రాదో వాళ్ళు ఖచ్చితంగా కుకింగ్ అయితే నేర్చుకోండి. ఎందుకంటే మీరు బయట తిన్నారనుకోండి అదొక మేజర్ ఎక్స్పెన్సెస్ అనమాట. సో మీరు ఒకవేళ బయట తిన్నారనుకోండి, సో మీకు ఏంటంటే ఒకవేళ ఏదైనా స్టమక్ ప్రాబ్లం వచ్చినా ఏదైనా వచ్చినా కూడా మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ. సో మాక్సిమం అయితే మీరు అవాయిడ్ చేయండి బయట తినడానికి. ఎప్పుడన్నా మీరు వన్స్ ఇన్ వైల్ అయితే నో ప్రాబ్లం, మంత్లీ వన్స్ కానీ 2 months ఒకసారి కానీ, సో యూ కెన్ గో అండ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అనమాట. తర్వాత మేజర్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి ట్రావెల్ అనమాట. సో ట్రావెల్ ఏ విధంగా ఎక్స్పెన్సివ్ అంటే ఇప్పుడు మీరు అకామిడేషన్ తీసుకుంటున్నారు కదా, అది మీరు కాలేజ్ దగ్గర తీసుకుంటున్నారా లేదంటే కాలేజ్ దూరంగా తీసుకుంటున్నారా, అది కూడా చాలా మ్యాటర్స్ అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ నేను కార్లలో ఉండేవాడిని. కార్లలో నేను ఉన్నప్పుడు కాలేజ్ కి నేను ఉండే దగ్గర నుంచి కాలేజ్ ఒక 10 to 15 minutes అనమాట. సో నేను బై వాక్ వెళ్ళిపోయేవాడిని. బై వాక్ కానీ నేను తర్వాత ఒక 2-3 months తర్వాత సైకిల్ అయితే తీసుకున్నాను. సైకిల్లో వెళ్ళిపోయేవాడిని. సో నాకేంటంటే అక్కడ ఎక్స్పెన్సెస్ అనేవి కొంచెం కలిసి వచ్చాయి అనమాట. బట్ ఏంటంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు నాకేంటంటే నేను డబ్లిన్ లో చేసేవాడిని అనమాట పార్ట్ టైం వచ్చి. సో అది నాకు ఎక్స్పెన్సెస్ అయ్యేది అనమాట. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి డబ్లిన్ వెళ్ళి అక్కడి నుంచి నేను మళ్ళీ 2 buses మారాలి. బట్ ఏంటంటే డబ్లిన్ లో వాళ్ళు ఓన్లీ నాకు 2 days ఇచ్చేవారు అనమాట పార్ట్ టైం. వీక్లీ 2 days ఇచ్చేవారు, అది కూడా నైట్ షిఫ్ట్. సో 200 నుంచి 250 అయితే వచ్చేవి. సో అందులో ఎక్స్పెన్సెస్ తీసేసినా కూడా ఒక 200 నుంచి 180 euros అయితే మిగిలేదు నాకు వారానికి. అండ్ నా అకామిడేషన్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ, జస్ట్ ఒక 200 to 300 euros పే చేసేవాళ్ళం. ఎందుకంటే 2018 లో 4 bedroom అపార్ట్మెంట్ వచ్చేసి 800 పే చేసేవాళ్ళం. 4 to 5 members ఉండేవాళ్ళం. సో దానివల్ల ఏంటంటే మాకు ఎక్స్పెన్సెస్ అనేవి కొంచెం తక్కువ అయింది అనమాట. సో రెంట్ చూసాం, రెంట్ వచ్చేసి మీరు 700 to 800 మీరు పక్కన పెట్టాల్సిందే డిపెండింగ్ అపాన్ లొకేషన్. తర్వాత వచ్చేసి ఫుడ్ వచ్చేసి 150 to 200 euros మీరు పక్కన పెట్టాల్సిందే. తర్వాత వచ్చేసి ట్రావెల్ లో ఏంటంటే ఇప్పుడు చెప్పా కదా, కౌంటీస్ లో ఉంటే ఒకటి అండ్ డబ్లిన్ సిటీస్ లో ఉంటే ఒకటి. డబ్లిన్ సిటీస్ లో ఉంటే ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ కి ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి స్టూడెంట్ లీవ్ కార్డ్స్ అనేవి ఉంటాయి. స్టూడెంట్ లీవ్ కార్డ్స్ అంటే వాళ్ళకి 50% ఆఫ్ ట్రావెల్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. మీరు బస్సెస్ లో యూజ్ చేయొచ్చు, ట్రామ్స్ లో యూజ్ చేయొచ్చు, లువాస్ లో యూజ్ చేయొచ్చు, ఎందులోనైనా యూజ్ చేయొచ్చు. మీకు స్టూడెంట్ డిస్కౌంట్ అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట, అందులో అయితే ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు బయటికి ట్రావెల్ వెళ్ళాలన్నా కూడా ఎక్కడన్నా కానీ, సో దానికి కూడా మీకు ఎక్స్పెన్స్ అయితే అవుతుంది. సో ఇది మంత్లీ వచ్చేసి ఒక
70 to 100 euros అయితే అవుతుంది. ఇది కూడా ఫిక్స్డ్ కాదనమాట. ఇట్ డిపెండ్ అపాన్ మీరు లొకేషన్ బట్టి లేదంటే మీరు ఉండే దాన్ని బట్టి, సో దీన్ని బట్టి ఇదంతా వేరీ అవుతుంది అనమాట. సో మంత్లీ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ మీరు 1100 నుంచి 1200 euros అయితే మీకు కంపల్సరీ అయితే కావాల్సి వస్తుంది. అండ్ సరే వచ్చిన తర్వాత మీరు ఎట్లాగో మంత్లీ ఒక 1-2 months అయితే మీరు ఎక్స్పెన్సెస్ తెచ్చుకుంటారు. తర్వాత సంగతి ఏంటి అని మీరు అడిగారు అనుకోండి, ఎస్ దెన్ ఇట్ కమ్స్ టు పార్ట్ టైం అనమాట. సో పార్ట్ టైం కూడా ఎట్లా అంటే, ఇది కూడా ఏంటంటే పార్ట్ టైం మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి అండ్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో దాన్ని బట్టి. సపోజ్ నేనైతే కౌంటీలో ఉన్నాను, కార్లోనే కౌంటీలో అయితే ఉన్నాను. కౌంటీస్ లో ఏంటంటే మెజారిటీ ఏంటంటే పార్ట్ టైమ్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువ, ఎందుకంటే షాప్స్ తక్కువ, పీపుల్ తక్కువ. సో ఏంటంటే పార్ట్ టైమ్స్ అనేవి చాలా తక్కువ అండ్ వాళ్ళు పే చేసేది కూడా చాలా తక్కువే. మాక్సిమం ఇస్తే 1 or 2 days ఇస్తారనమాట వీక్లీలో. సో 1 or 2 days అయితే మీకు 80 నుంచి 150 euros వస్తుంది. సో అది సరిపోతుంది అనమాట మీకు యాక్చువల్గా, ఒకవేళ మీరు కౌంటీలో ఉంటే. అదే మీరు కనుక డబ్లిన్ లో ఉన్నారనుకోండి, సో డబ్లిన్ కొంచెం వాస్ట్ సిటీ కాబట్టి పార్ట్ టైమ్స్ కూడా చాలా ఉంటాయి. సో ఏంటంటే మీరు చాలా సెర్చ్ చేయాలన్నమాట. సో పార్ట్ టైమ్స్ కూడా ఏంటంటే మీరు ప్రతిసారి మనకి జస్ట్ ఒక చిన్న రెజ్యూమ్ ప్రింట్ చేసుకుని వెళ్ళిపోయి, సార్ పార్ట్ టైం ఉందా అని వెళ్ళటమే. వెళ్ళిన తర్వాత మీకు ఎవరికొకరికి ఫోన్ చేస్తారు. సో లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ రెఫరెన్స్ ద్వారా కూడా మీకు పార్ట్ టైం అయితే వస్తుంది. ఫస్ట్ లో వచ్చిన కొత్తల్లో మీరు ఎంజాయ్ చేయాలి, పబ్కి వెళ్ళాలి, మళ్ళీ కెసినోస్కి వెళ్ళాలి. ఇవన్నీ ఏంటంటే మీరు అసలు ఏం పెట్టుకోకండి, జస్ట్ మీరు వెళ్ళండి, జస్ట్ హ్యావ్ ఫన్ అండ్ చూసేయండి, వచ్చేయండి అంతే కనుక. ఇవన్నీ ఏంటంటే ఒక ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అనమాట. ఇవన్నీ అసలు మీరు థింక్ చేయొద్దు యాజ్ ఎ స్టూడెంట్ గా ఉన్నప్పుడు. సో మీరు పార్ట్ టైం అయితే కనుక మీరు 20 hours చేయండి, ఎందుకంటే మీకు 1G కార్డ్ వెనకాల 20 hours అలౌడ్ టు వర్క్ అని రాస్తారు. మీరు ఎక్కువ చేసినా కూడా అది మీకే కొంచెం రిస్క్ అవుతుంది. సో ఇది మాత్రం ఖచ్చితంగా మీరు మైండ్ లో అయితే పెట్టుకోండి. సో తర్వాత వచ్చేసి పబ్స్ కి వెళ్ళటం అనమాట. సో ఇదైతే కనుక ఒక మేజర్ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అనమాట. సో ఇది కూడా అయితే అవాయిడ్ చేయండి. మీరేంటంటే పార్ట్ టైం లో వచ్చిన డబ్బుల్ని జస్ట్ మీరు కొంచెం సేవ్ చేసుకొని మీరు లివింగ్ ఎక్స్పెన్సెస్ కి అయితే మీరు వాడుకోండి. సో అనదర్ అన్నెసెసరీ ఎక్స్పెన్స్ ఏంటంటే షాపింగ్ అనమాట. సో ఆబ్వియస్లీ షాపింగ్ అంటే అందరికీ ఇష్టము, ఆబ్వియస్లీ కాదన్నా. బట్ ఏంటంటే మీరు పార్ట్ టైం చేసేటప్పుడు ఏంటంటే మీరు ఎక్స్పెన్సెస్ అనేవి కట్ చేయాలి కాబట్టి ఎక్కువ షాపింగ్ అయితే చేయొద్దు. జస్ట్ అట్లీస్ట్ జాకెట్స్ కానీ నార్మల్ జనరల్ వేర్ ఎప్పుడైనా మంత్లీ వన్స్ మీరు చేసుకోవచ్చు. చూసారు కదా ఎక్స్పెన్సెస్ ఇలా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీరు మిడిల్ క్లాస్ అయితే మీరు చాలా జాగ్రత్త పడండి వచ్చిన తర్వాత, ఎందుకంటే మీరు ఆల్రెడీ లోన్ తీసుకుని వస్తారు. సో లోన్ కట్టాలి, మళ్ళీ ఇక్కడ పార్ట్ టైం రావట్లేదు. సో ఇదంతా మీరు ఏంటంటే ప్లాన్ అయితే చేసుకోండి. ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఇక్కడైతే వచ్చిన తర్వాత కష్టపడకపోతే మీకు ఏంటంటే పార్ట్ టైం లో అయితే మీకైతే మనీ అయితే రావు. సో మళ్ళీ ఇంట్లో వాళ్ళని అడిగి సో వాళ్ళని ఇబ్బంది పెట్టి, సో ఇవన్నీ ఏంటంటే మీరు ఏంటంటే వచ్చేటప్పుడే మీరు అంతా ప్లాన్ గా ఆలోచించుకుని అయితే ఇక్కడికి అయితే రండి. సో ఇక్కడైతే వచ్చిన తర్వాత ఏది అయితే ఈజీగా ఉండదు. సో యూ నీడ్ టు వర్క్ హార్డ్. సో ఫైనల్లీ ఏంటంటే పార్ట్ టైం చేసేయాలి, బాగా చేసేయాలి. ఇది కాకుండా ఫైనల్ గోల్ ఏంటంటే మీరు మంచి జాబ్ కొట్టాలి, స్టాంప్ 1 రావాలి అండ్ స్టాంప్ 4 రావాలి, పర్మనెంట్ రెసిడెంట్ రావాలి. ఇది ఒక మైండ్ లో పెట్టుకుని అయితే రండి. సో ఇది ఈ వీడియోలో అయితే. సో ఎవరికన్నా డౌట్ ఇంకేమన్నా ఉంటే కనుక నన్ను ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయొచ్చు, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.